అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మ్యారేజ్ డే అని చెప్పేసి చాలా మంది అయితే విష్ చేశారనమాట. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి వచ్చిన బట్టలతో అయితే ఇలా ట్రెడిషనల్ వేర్లో అయితే రెడీ అయిపోయాం. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి పొద్దున్నే. సో ఇంకా పాప అయితే పడుకోవడానికి రెడీ అవుతుంది అనమాట. సో నిద్ర వస్తుంది, ఇంకా నిద్రపోతుంది అనమాట. బాగా వచ్చేసాము, ఇలా కుర్తా అయితే వేసుకున్నాడు. ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది. తర్వాత ప్లాన్స్ ఏంటి అనేది కూడా వీడియో అయితే మొత్తం ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూడండి, మా పాప కార్ సీట్లో కూర్చోలేదంట. ఎట్లా చేస్తుందో మెలకలు తిరుగుతుంది. వీడియో వచ్చేసి అయితే కొంచెం లెంతీగా ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బాగా ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి, ఆ సర్ప్రైజ్కి నేను ఎలా రియాక్ట్ అయ్యాను, అండ్ మా డే అంతా ఎలా గడిచింది, మేము ఏం చేసాము ఏంటి అయితే మొత్తం వీడియోలో అయితే ఉంటుంది. చివరి వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. మా ఇంటి నుంచి అయితే 7 minutes అయితే ఉంటుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. యష్నా ఇచ్చుడు కోపంగా చూస్తున్నావు ఏంట్రా నువ్వు? పాపకు వచ్చేసి నిద్ర టైం కదా, కార్ ఎక్కేసరికి డిస్టర్బ్ అయింది అనమాట. మళ్ళీ ఇంట్లో పడుకునేదల్లా నిద్రపోయింది. ఇంకా మొత్తానికి టెంపుల్కి వచ్చాం. టెంపుల్ బయట నుంచి అయితే ఒక ఇల్లు లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా సాయిబాబా టెంపుల్కి తక్కువ వస్తాం, ఎక్కువ హనుమాన్ టెంపుల్కి వెళ్తాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ అయితే అర్చన అయితే చేయించుకున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇక్కడ అయ్యగారు వచ్చేసి అయితే నేను నామాలు చదువుతూ అర్చన చేస్తాను, మీరు ఆ టైంలో ఓం శ్రీ సాయినాథాయ నమః అని చెప్పేసి అనుకోమన్నారనమాట. నాకు అర్చన అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారనమాట. ఇంకా టెంపుల్కి వచ్చేస్తే మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఇదేంటంటే ఫుల్ డే ఓపెన్ ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి. అంటే ఇంకా నాకు చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ లేచేసి నేను రెడీ అయ్యి, అండ్ ముందు డే ఏంటంటే పాప కొంచెం చిరాకు చేసింది, అస్సలు పడుకోలే అనమాట నైట్. సో అలా ఇంకా లేచి నేను ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసిన తర్వాత మళ్ళీ రెడీ అవ్వడానికి ఉండదు, పాప లేవాలి, పాపకి స్నానం చేపించిన తర్వాత నేను రెడీ అవుతాను. అదంతా అయిన తర్వాత నేను రెడీ అవుదామని చూస్తే ఏంటంటే నాకు అది సిల్క్ ఉంది కదా చున్నీ, సో ఆ హడావుడి వల్ల నాకు అది అస్సలు సెట్ అవ్వట్లేమాట. చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఏదో ఫాస్ట్గా అలా కట్టేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ అర్చన అయిపోయిన తర్వాత పాపనైతే బాబా పాదాల దగ్గర అయితే పడుకోబెట్టిస్తారనమాట. సో పడుకోబెట్టేటప్పుడు ఏంటంటే మన బట్టల మీద అక్కడ డైరెక్ట్ దేవుడికి టచ్ అవ్వకుండా వాళ్ళు ఒక క్లాత్ అయితే తీసుకుంటారు. అలా చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరు పడుకోబెడతారనమాట వాళ్ళు. సో ఆ క్లాత్లో అయితే క్లాత్తో పడుకోబెట్టి అయితే ఇస్తారనమాట. చక్కగా అయ్యగారు అయితే మంచిగా బొట్టు పెట్టారు పాపకి. ఇంకా తీసుకెళ్ళి అయితే బాబా పాదాల దగ్గర అయితే పెట్టిస్తారనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మ్యూజిక్ ఉంది, లేదంటే అక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టేదన్నమాట. చాలా బాగా అనిపించింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వచ్చేసి ఫస్ట్ టైం సాయిబాబా టెంపుల్కి అమ్మ ఉన్నప్పుడైతే పాపకి 3 months అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా ఇలానే పడుకోబెట్టించారు. ఇంకా ఈసారి అయితే అయ్యగారు చాలా ఓపిక్గా అనిపించింది అనమాట. అర్చన మంచిగా చేశారు, పాపని అక్కడ ఆశీర్వాదం ఇప్పించడం కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా లాస్ట్కి మా వాళ్ళకి ఇంకా ఇవ్వట్లేదు, మా పాప అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. చూడండి ఎంత గట్టిగా లాగుతూ ఉందో అయ్యగారి డ్రెస్ని. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ప్రసాదం వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో కిస్మిస్ లోపలిది పాపకు తినిపిస్తూ ఉన్నాను. అక్కడ ఒక ఆవిడ పాపను చూసి ఏంటంటే టెంపుల్లో బుక్స్ తర్వాత ఇంకా బొమ్మలు అవి అమ్ముతారు కదా, దాంట్లోంచి పాప సింగర్ అవుతుంది అని చెప్పేసి ఒక సరస్వతి దేవి బొమ్మ అయితే ఇచ్చినమాట. దాంట్లో మ్యూజిక్ వస్తుంది, సరస్వతి నామాలతో అయితే వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సింగర్ అవుతుందంట మా పాప. నాకు కూడా అదే కావాలి. మీకేనా ఇది? ఇక్కడ టెంపుల్లో అయితే దర్శనం అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పాప చూడండి, పాప నిద్ర వస్తుంది. అయ్యగారు ఎత్తుకోగానే చూసింది ఫేస్కి వెళ్ళి ఇంకా ఇయ్యట్లే మా అమ్మ వాళ్ళకి అని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేసింది కదా నాన్న. ఏం చేసిండమ్మా అయ్యగారు నేను? సో టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్లు అనేది చేంజ్ చేసుకొని అయితే ఇంకా మా బావ బీచ్ అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో ఎక్కడ తీసుకొని వెళ్తున్నారో తెలియదు, ఏ బీచ్ కూడా తెలియదు నాకు. లొకేషన్ చెప్పమంటే చెప్పట్లేదు. బీచ్ అంట అలా. సో అలా బయలుదేరాము అందరం డ్రెస్సులు చేంజ్ చేసుకొని. లావు వస్తున్నారు అబ్బా, ఇట్లా నేను వెనక సీట్లో కూర్చొని ఎట్లా తీస్తా, నేను పడిపోనా? అబ్బో మా పాప ఇలా కూర్చుంది చూడండి, డ్రెస్ చేంజ్ చేసుకుంది మంచిగా చక్కగా. డాన్స్ 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 డాన్స్. సీట్ బెల్ట్
అయితే అది తీసిన దాకా ఏడ్చింది. ఇంక ఇట్లా నిల్చొని చూస్తుందంట. ఇలాంటి పిల్లలు 6-7 సంవత్సరాలు కూర్చోమంటే ఏం కూర్చుంటారు? యష్నా చింతల్లి అమ్మలే ఎక్కడికి? అబ్బో ఎక్కడికి? ఓ పడతావు నాన్న. కూర్చోవాలి కన్నా, ప్లీజ్ 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 ప్లీజ్. చూడండి నిల్చొని ఎట్లా చేస్తుందో. అది వెనక కాపు వస్తే మాకు ఉంటుంది. ఇప్పుడు మంచిగా టికెట్ వేస్తాడు. ఈ పిల్లనేమో కూర్చోవట్లే, మెలకలు తిరిగిపోతుంది మొత్తం. ఇంట్లో కనుక బోర్ల కాళ్ళ మీద నడుస్తారు కదా, అట్లా నడుస్తూ ఉంటుంది సీట్లో కూర్చొని. నానా ఏ ప్లేస్కి తీసుకెళ్తున్నావు చెప్పవా? ఊరికే జోకులేండి, బీచ్కి వెళ్తున్నాము. అంటే ఈరోజు వెదర్ బాగుంది కదా, ఎండ్ ఉంది కదా అని చెప్పేసి అలా వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇంకా ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాము. ఫుడ్ వచ్చేసేమో మేము ఫ్రైడ్ రైస్లు అయితే తీసుకున్నాం అనమాట. హోటల్లో తినే టైం లేకుంటే మేము బయటకే ఏంటంటే ఈరోజు వెజిటేరియన్ అని చెప్పేసి గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకొకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం. అవి కూడా ఇంకా తినలే అనమాట. సో అవి తీసుకొని వెళ్తా ఉన్నాము. బీచ్కే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏంటి నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. సో నేను కూడా మీతో పాటు చూస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పాప ఏంటంటే 5 months వరకు మంచిగా కూర్చుందన్నమాట కార్ సీట్లో. చాలా చక్కగా కూర్చుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళం. ఎప్పుడైతే పాకడం స్టార్ట్ చేసిందో ఇంకా అప్పటి నుంచి కార్ సీట్లో అయితే సరిగా కూర్చోదనమాట. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే చాలా మంది పిల్లలు అలానే చేస్తారు. 1 year తర్వాత వాళ్ళే సెట్ అవుతారులే అని చెప్పేసి అన్నారన్నమాట. సో కొంతమంది పిల్లలు కూర్చుంటారు, కొంతమంది కూర్చోరు. ఎందుకంటే వాళ్ళు ఆడుకునే టైం కదా, ఆడుకోవాలి అన్నట్లుంటుంది. ఆ సీట్లో ఏం కూర్చుంటారు. ఇంకా మేము కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టామన్నమాట. మోస్ట్లీ కూర్చోబెట్టడానికే ట్రై చేస్తాము. ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అంటే తీసుకుంటాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా బావకి అమెరికాలో ఉండి చిన్న పిల్లకాలో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు బీచ్ మరి ఎట్లుంటుందో అదే బీచ్ కూడా పిల్లకాలం లాగా ఉందనుకోండి, అందులో ముంచేసి వస్తాం మీ ముందే. మీరే సాక్షులు, బీచ్కి తీసుకుపోతుండని చెప్పాను నేను. అంతేగా నాన్న? పిల్ల బీచ్ లో వైట్ స్టోన్స్ ఉంటాయి. ఏముంటాయి? వైట్ స్టోన్సా? అద్భుతంగా ఉంటాయి అవి. చూసిరా, ఆ బీచ్ లో అంటే వైట్ స్టోన్స్ ఉంటాయంట. అవంటే చాలా బాగుంటాయంట. అంటే ఇప్పుడు నాకు తెల్లరాళ్ళు చూపించడానికి తీసుకోవాలి. డాడీ తెల్లరాళ్ళు చూపించడానికి తీసుకుపోతుంది మన ఇద్దరిని. అయ్యో సరే, పోయాక ఎలా ఉంటుందో ఏంటో మీరు కూడా చూస్తారు. కానీ మా పాపకు కూడా వచ్చింది. ఇట్లా కూర్చోవద్దు నాన్న, ఒళ్ళో పడుకుంటే వెనక నుంచి పోలీసు వచ్చిందనుకో మనకు ఫైన్ వేస్తాడే. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బయట చూడండి మొత్తం చెట్లన్నీ ఆకులు రాలిపోయి ఎండిపోయిన చెట్లలాగా కనిపిస్తాయి. మళ్ళీ ఇదే బీచ్, ఇదే బీచ్ ఏంది నాన్న? సీరియస్లీ వెనక్కి తిప్పు, నేను రాను ఇట్లా. ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు కూడా చెట్లన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. నేను ఫెబ్లో వచ్చిన, అమ్మ ఇవేంది మొత్తం ఎండిపోయి ఉన్నాయి కదా చెట్లు, ఆకులు రాలినాయి అని చెప్పిండు బాగా. కాకపోతే మొత్తం ఎండిపోయినట్టు ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తాయా రావా ఇగుర్లు అనుకున్నా. తర్వాత అర్థమైంది అనమాట. సో జస్ట్ అవి ఆకులు రాలిపోతాయి, తర్వాత ఇగుర్లు వస్తాయి. చూడండి మొత్తం ఎండిపోయినట్టు భలే కనిపిస్తుంది. ఒళ్ళో పడుకొని ఎత్తుడు కొడుతుందంట, కార్ సీట్లో కూర్చోదంట పిల్ల. బోడీ డ్రెస్ చాడిపోతుంది. సో ఇంకా బాగా ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చారంటే చాలా బాగా మేనేజ్ చేస్తారన్నమాట. కొంచెం కూడా డౌట్ రాకుండా. ఫస్ట్ యానివర్సరీ అప్పుడు ఏంటంటే కేక్లో గోల్డ్ రింగ్ది బాక్స్ పెట్టి అయితే కేక్ కట్ చేయించారనమాట. సో అది ఓపెన్ చేసే వరకు కూడా ఎవరికి డౌట్ రాలే. అది మధ్యలో కనిపిస్తానే ఉంది, బట్ మాకైతే గుర్తించలేమన్నమాట. మేము సెకండ్ యానివర్సరీకి ప్రెగ్నెన్సీ ఉండే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. థర్డ్ యానివర్సరీకి అయితే ఇలా అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడే వీడియో క్యాప్చర్ చేస్తూ ఉండు, అక్కడక్కడ లొకేషన్స్ బాగుంటాయి, సెల్ఫీ స్టిక్ పెట్టని చెప్పేసి అన్నాడు. బట్ నేను చేయలేదనమాట. ఎందుకంటే నాకు వెనక కూర్చొని అప్పటి వరకు ఏం తినలేదు, కడుపులో తిప్పుతా ఉంది ఫోన్ ఆపరేట్ చేస్తే. అండ్ పాప కూడా పడుకోకుండా చిరాకు చేస్తుందన్నమాట. సో నేను చేయను అంటే ఇంకా తనే లొకేషన్ దగ్గరకు వచ్చేసరికి క్యాప్చర్ చేస్తా ఉన్నమాట. వెనక బీచ్ కనిపిస్తుంది చూడు అని చెప్పేసి అంటున్నాడు. నిజంగానే అక్కడ బీచ్ కనిపిస్తుంది. సో నిజంగానే అనుకున్నాను. అండ్ నేనేంటంటే సర్ప్రైజ్లు ఏమో వద్దు అన్న అనమాట. ఎందుకంటే మేము ఈ ఇయర్ ఇండియా వచ్చేది, సో ఎక్కువ ఖర్చులు ఉంటాయి, ఏం సర్ప్రైజ్ వద్దు, ఇంటి దగ్గర నుంచి బట్టలు తెప్పించుకున్నాం కదా, సో అవి వేసుకొని టెంపుల్కి వెళ్ళొద్దాం, కావాలంటే రెస్టారెంట్కి వెళ్దాం, అంతేగాని ఎక్కువ ఖర్చులు అయితే వద్దని చెప్పాను అనమాట. సో అలా ఇంకా ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. Your destination is on the left. అటు నుంచి ఎంట్రన్స్ ఉంది అంటున్నా.
సరే కదా బావ ఏంటంటే ముందు నుంచి అక్కడెక్కడో బీచ్ కనిపిస్తుంది చూడు అని చెప్పేసి చూపిస్తాం అనమాట. బీచ్ అని చెప్పేసి ఇల్లు దగ్గర ఆపై నాకు డౌట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లేదు వేరే సైడ్ నుంచి ఉందేమో ఒకసారి దిగి చూద్దాము అని చెప్పేసి అయితే ఇంకా ఏ డౌట్ రాకుండా దింపాడు. నాకంటే ఎక్కువ మా పాప చాలా ఎక్సైటెడ్ అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. తెలిసిలేరా ఏమని చంపేగా చెట్టు ఉందిరా, అయ్యో చెట్టు చెప్పనా చెట్టు ఎత్తురా అంటుండే. చెప్పు దా. నేను చెప్పానా చెప్పండి. ఓపెన్ చేసుకోవచ్చా నేను అది కప్పుకొచ్చు. వామ్మో నన్ను ఇంట్లో తీసుకొచ్చిండ్రు. దాని మీద ఏమన్నా నొక్కడానికి వస్తుంది చూడు. ఓకే కీ ఉందా? ఓకే. చెప్పు ఈ 1962 పెట్టు. 1962 చెప్పు వాటిని. 1 పెట్టు. నెంబర్ 1 1 మధ్యలోకి తీసుకురా. 1 మధ్యలోకి తీసుకురా. 9 పైకి 62 కిందకని దీన్ని పట్టుకో. దాంట్లో కీ ఉంటుంది, దాంట్లోకి రండి. వావ్ ట్రెజర్ హంట్. పైది కూడా తీయాలనుకుంటా. తీరా మొత్తం తీసా ఎటు తీసినట్టుగా అది ఇటు పక్కన. ఇప్పుడు అమ్మో రాట్లే. వచ్చింది వావ్ నాకు భయం అవుతుంది. వెళ్ళు లోపలికి వెళ్ళు. ఇక ఆడే ఉంది. వావ్ ఎంతసేపు ఉండాలి దీంట్లో? నువ్వు వెళ్ళే చూడు. ఇటు సైడ్ నుంచి బీచ్ వ్యూ ఉంటుంది కదా. అది మళ్ళీ చూద్దులేరా, అబ్బో మళ్ళీ చూద్దులేరా. చూడరా వేరే అండి. ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇవి మొత్తం తీయచ్చు కదా. అదేం అబ్బా అంటే ఒక్కరోజుకైతే నో సర్ప్రైజ్. నాకంటే నా బిడ్డ ఎక్కువ సర్ప్రైజ్ ఇచ్చింది. చూడు ఎంత ఇంట్రెస్టింగ్. బీచ్ సర్ప్రైజ్. అంటే నాకు ఏంటంటే
ఇట్లా వాటర్ కానీ ఏదైనా చూసుకుంటా ఒకరోజు అట్లా స్టే చేయాలి అని బాగుండే అన్నమాట. అంటే ఇప్పుడు నైట్ వరకు ఉంటామా? నైట్ పోవాలా? రేపు చెక్అవుట్. నువ్వు బట్టలు తెచ్చుకోలే నాన్న? తెచ్చినవా? నాకు తెలియకుండా బట్టలు పెట్టాను. అబ్బో డాడీ కట్టి ప్లానే చేసిండ్రు. కానీ చలేస్తుంది. ఈ వ్యూని చలిలో ఎంజాయ్ చేయలేదు. మా పాప చూడండి ఎండ 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 అని చెప్పేసి అంటుంది. నేను ఇంట్లో అంట్లన్నీ చెత్త పెట్టాం. బీచ్ అంటే 1 hourలో పోయేస్తాం. అంటే నాకు ఏదో సర్ప్రైజ్ ఉంటుందని తెలుసు కానీ ఇలాంటి సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ స్టే చేసే సర్ప్రైజెస్. సరిపో కాళ్ళ పడుతుంది. అమ్మా వదలే నేను బాగుందా నాన్న నీకు? ఎంజాయ్. ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఇది అనమాట. ఇంకా ఈ ప్లేస్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి, ఎలా స్పెండ్ చేసాము అనేది కూడా ఉంటుంది. నాకంటే ఎక్కువ మా పాప ఎగ్జైట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఆడవాళ్ళకి ఎక్కడికి వచ్చినా కూడా ఇల్లే ముఖ్యం కదా. సో నాకు అదే అనమాట, ఇంట్లో ఉన్న అంట్లే గుర్తొచ్చాయి ఫస్ట్. సో అదే కింద మీద పడైతే నవ్వుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ రాగానే టీవీ ఆన్ చేస్తే ఫస్ట్ ఒరిజినల్ చూసేకి సాంగ్ వస్తుంది అనమాట. పాప ఇంకా ఎమ్మటే చూస్తూ ఉంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది పన్నీర్ ఫ్రైడ్ రైస్, అది వచ్చేసేమో గోబీ ఫ్రైడ్ రైస్. బాగుంది. సర్ప్రైజ్ ఇంకా నాకు డైజెస్ట్ అవ్వట్లే అనమాట. ఏందో తెలుసా మెయిన్ ప్రాబ్లం, ఇంట్లో అంటున్నాయి. తగులుతుంది నాన్న, తగులుతుంది. అంటే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా, నేను పొద్దున టిఫిన్ చేయలేదు, టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక చేద్దామని చెప్పేసి. సో అలా దోశ వేసుకుంటే దోశ ఏంటంటే అటు ఇటు పోయి మళ్ళీ పాపని చూసుకుంటే దోశ మర్చిపోయినారు పెనం మీద, అది కొంచెం మాడిపోయింది. ఇంకా అది వదిలేసాను అనమాట, దోశ తినలేదు. అది అట్లా వదిలేసిన, చాలా టైం పడుతుంది కదా. మళ్ళీ ఏంటంటే ఈరోజు ఎండ 3 hours ఉందని బావ ముందు రోజు నుంచే నాకు మనం 1 వరకు అక్కడ ఉండాలి, 4కి ఎండ పోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇట్లా బయట కూర్చొని వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. బట్ మేము వచ్చింది 4కి అనమాట. సో ఈరోజు విండ్ ఉంది బాగా, వెదర్ బాగుంది కానీ ఎండ విండ్ అయితే ఉందనమాట. సో బయట కూర్చోడానికి లేదు. మేమిద్దరం అయితే ఎట్లా అట్లా కూర్చుందాం కానీ ఇంకా పాప ఉంది కదా, సో కష్టం అనమాట బయట కూర్చోవడం. రేపు 12 వరకు చెక్అవుట్ చేస్తాం కాబట్టి ఆ టైం వరకు ఏమైనా ఎంజాయ్ చేస్తే చేయొచ్చు. సో అలా చాలా బాగుంది అనమాట. ఇంకా వ్యూ అయితే సూపర్ ఉంది. మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసినాం వెంబడే వస్తారా అని చెప్పేసి, అంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. సో 2 bedrooms ఉన్నాయి, హాల్ పెద్దగా ఉంది, కిచెన్ ఉంది, అన్నీ చేసుకోవచ్చు, వంట కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడే కాబట్టి వాళ్ళు ఏమైనా తీసుకొని వచ్చినా బాగుంటుంది, వస్తారా అని చెప్పేసి కాల్ చేసాము. బట్ వాళ్ళు చూస్తా అన్నారు, కొంతసేపు అయి చెప్తా అన్నారు అనమాట, బాబు పడుకున్నాడని. ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తా ఉన్నాం అనమాట. సో మొత్తం అయితే నేను ఒకసారి చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకేమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా నాన్న? ఇదేనా? ఇంతేనా నాన్న? ఇది ఒక్కటేనా నాన్న? లేదండి, ఇదే చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే నాకు అట్లా అంటే చిన్న పిల్ల కాలువలు కానీ ఏదైనా కాలువలు మన ఇంటి ముందు పారుతూ ఉంటే మనం అక్కడ ఉండి స్టే చేయాలి అని చెప్పేసి, కొంచెం అడవుల్లాగా ఉంటాయి కదా, క్యాబిన్స్ ఉంటాయి కదా, సో అలా వెళ్ళి స్టే చేయాలి అని చెప్పేసి. అంటే అట్లా నాకు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి స్టే చేయడం బాగా, అంటే అందరం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటా ఉండే అనమాట. సో అలా ఇప్పుడైతే వచ్చాం మేము మ్యారేజ్ డేకి. చెప్పవా నాన్న? బీచ్లో వైట్ స్టోన్స్ చూపించాలి ఇప్పుడు నాకు. తిన్న తర్వాత వెళ్ళి చూస్తాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నావే? మంచిగా రైస్ అయితే తింటా కానీ నాకు టీ కూడా కావాలి. మంచిగా ఇట్లా కూర్చొని చల్లగా వేడి టీ తాకుతున్నా. నువ్వు కూడా పెట్టావు. దీనికి చల్లగా ఉంది, ఒక స్పూన్. అబ్బలో వెదర్ మాత్రం సూపర్ ఉంది. బావా
2 రోజుల ముందు నుంచే మాకు కావాల్సినవన్నీ సర్ది కార్లో పెట్టినంట బ్యాగ్లో. అంటే ఏమేమి పెట్టాలి ఏందని ఒక లిస్ట్ రాసుకుంటూ పెట్టినవన్నీ ఇట్లా స్ట్రైక్ అవుట్ చేస్తున్నాడు. నేను లేనప్పుడు అంటే నాకు డౌట్ రాకుండా అన్ని ప్రతి ఒక్కటి పెట్టిన అనమాట. మా ఇద్దరు నైట్ డ్రెస్సులు, నేనేంటంటే కొన్ని డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకున్నా, నైట్ డ్రెస్సులు ఫీడింగ్వి. సో అండ్ కొన్ని టాపులు పెట్టుకున్నాను అనమాట. అవి వచ్చిన దగ్గర నుంచి ట్రైలే అవి సెట్ అవుతాయో లేదో చూద్దాం, మళ్ళీ ఏం వేసుకుంటావు, మళ్ళీ రిటర్న్ పెట్టాలిగా, ఇవన్నీ నాకంటే ముందు ఆరాటం చేస్తున్నాయి. ఎందుకు నాకు అర్థం కావాలి. సో కాకపోతే ఏమైందంటే పెట్టిన డ్రెస్సులు అన్నీ వేస్ట్ అనమాట, ఏవి సెట్ అవ్వలే. ఒక నైట్ డ్రెస్ ఒకటే సెట్ అయింది. సో అది పెట్టిండంట నైట్ డ్రెస్. అలా మిగతా టాప్లన్నీ ఏమైనాయంటే నేను పెట్టిన సైజ్ నా సైజే, కొన్నేమో క్వాలిటీ బాగాలేదు, కొన్నేమో పెద్దగా ఉన్నాయి అనమాట. సో అలా ఇంకా కస్టమర్ కేర్లతో మాట్లాడేసి ఇంకా వాళ్ళు ఏం చేయలేమన్నారు. సో ఫ్రీ రిటర్న్ ఇస్తా అన్నారంట. సో మొత్తానికి ఫ్రీ రిటర్న్ అయితే పెట్టేసినాము. అలా 2 days ముందే మా ప్యాక్లనే చేసేసిండు. పాపకి ఫుడ్ కూడా కొన్ని పెట్టిండనమాట ఐటమ్స్. అలా ప్లానెడ్గా అయితే చేసిండు. ఇప్పుడు నాకు టీ కావాలి అంటున్నా, మరి టీ ఏం చేస్తావు నాన్న? టీ పొద్దున కూడా రాలే కొంచెం, అంటే హడావుడిగా అంతా తిరిగి పొద్దున్న నుంచి హడావుడి ఉండి పాప కూడా నైట్ కొంచెం చిరాకు చేసింది, దానివల్ల బాగా హెడేక్ వస్తుంది. సో చూద్దాం, టీ అక్కడ దగ్గర ఇండియన్ స్టోర్లో ఉంటే పోయి తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చేసుకొని మళ్ళీ అక్కడ ఆ వ్యూలో కూర్చొని టీ తాగాలి. అది అలా ఉంటుంది అనమాట. అసలు మా పాప ఏందో మరి కొత్త ఇంటికి వచ్చాం అనుకుంటుందో ఎక్కడికి అనుకుంటుందో కానీ ఏమో ఎంజాయ్ చేస్తుంది, ఒకటే ఎగురుతూనే ఉందన్నమాట. బాగుంది. ఫ్రెండ్స్కి కాల్ చేసినా, మరి వస్తారో రారో చూడాలి. రారులేండి మోస్ట్లీ. ఇంకా బాగా వచ్చేస్తే లగేజ్ 2 days ముందే మొత్తం సర్దేసి కార్ ట్రంక్లో పెట్టామన్నమాట. ట్రంక్ అంత ఈజీగా నేను ఓపెన్ చేయను కదా. సో ఏంటంటే ఏమేమి కావాలి ఏంటి అని అయితే ఒక లిస్ట్ అయితే రాసుకున్నాడు. మొత్తం ఇంట్లోకి రాగానే ఫస్ట్ అదే చూపించినమాట. ఇలా లిస్ట్ రాసుకున్నాడు, ఏమేమి పెట్టినా అన్ని స్ట్రైక్ అవుట్ చేసినమాట. కేక్తో సహా అన్నీ అయితే రాసుకున్నాడు. బట్ కేక్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే కేక్ తీసుకోవాలంటే నాకు తెలుస్తుంది కదా. అండ్ ఇక్కడికి వచ్చాక ఏదో ఒకటి చెప్పి బయటకు వెళ్ళడానికి ఏంటంటే అక్కడ క్యాబిన్స్ అనేవి కొంచెం అన్ని ప్లేసెస్కి దూరంగా ఉంటాయన్నమాట. సో అలా ఇండియన్ స్టోర్స్ కానీ ఇంకా కేక్ ఆ ప్లేస్ కానీ దూరంగా ఉన్నాయి. అండ్ నేను కూడా కేక్ అయితే వద్దనమాట. ఇక్కడ చూడండి వెనకటి కాలం ఫోన్ అయితే ఉంది. సో ఇంకా అలా మొత్తం చూస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మళ్ళొకసారి చెప్పవా నాన్న? బావేమన్నాడంటే ఈ ప్లేస్కి కాబట్టి తీసుకొచ్చేది ఆయనకు తెలుసు ఏ ప్లేస్కి తీసుకొస్తున్నాడు. బీచ్ అంటే నేనేమన్నా హాఫ్ శారీ పొద్దున లేట్ అయిపోయింది అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. సో హాఫ్ శారీ మీద వచ్చాయి ఏం కాదులే కానీ అక్కడ పక్కన ఉంటాయి చేంజ్ చేసుకోవడానికి అని అంటున్నాడు. నేనేమో హాఫ్ శారీ అసలు క్యారీ చేయడమే ఇబ్బంది, మళ్ళీ ఫీడ్ చేయాలి, ప్రాబ్లం అవుతుంది, నా వల్ల కాదు అని చెప్పేసి నేను అలా వెంటనే ఇప్పేసి వచ్చాం. అసలు హాఫ్ శారీ మీద ఎక్కువ ఫొటోస్ కూడా దిగలే అనమాట. మంచిగా ఇక్కడ తెచ్చుకుంటే మంచిగా ఫొటోస్ దిగేవాళ్ళం అని అనిపిస్తుంది ఇప్పుడు. ఏం చేద్దాం నాన్న, పోయి తెచ్చుకుందాం పదమా. నువ్వు ఆ వ్యూ వచ్చిన దానికి ఎంజాయ్ చేయి. ఇక్కడ అంత మంచి వ్యూ ఉంది, బయట ఎంజాయ్ చేయాలంటే. ఇంట్లో వంట గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం, ఇక్కడ ఎంజాయ్ చేయరాదు. లంచ్ చేసేసి డ్రెస్సులు చేంజ్ చేసుకొని కూర్చున్నాం. మా పాపని అటు ఇటు చేసి పడుకోబెట్టామన్నమాట. కొత్త ప్లేస్ కదా, ఫుల్గా ఆడుతూ ఉంది, పడుకోనంటా ఉందన్నమాట. ఇంకా పడుకోబెట్టేసినాం. ఇప్పుడు టైం చూస్తే ఎంత 6:30 అయింది. అదే ఇంట్లో అయితే టైం ఉరుకుతుంది అనమాట, ఇక్కడ టైం అవ్వట్లేదు. వామ్మో ఇంకెంతసేపు ఉండాలా అనుకుంటున్నాను నేను. ఇంట్లోనేమో ఏదో ఒక పని చేస్తాం కాబట్టి అయిపోతాయి. పాపలేస్తే అట్లా ఏదో ఒక షాప్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. బోర్ కొడుతుంది, అందుకే మా ఫ్రెండ్స్ రమ్మన్నాం, వాళ్ళేమో రాలేదు. వాళ్ళు వస్తే నైట్ మంచిగా ఏదో ఒక నైట్ వరకు ఫుల్ గేమ్స్ ఆడుకునేవాళ్ళం, అట్లా టైం పాస్ అయిపోతుండే. ఇట్లా కూర్చున్నాం. మా బావ తెలుసా మా బట్టలన్నీ పెట్టిండు, ఆయన బట్టలు మాత్రం మర్చిపోయినాడు పెట్టుకోవడం. షార్ట్లో బట్టలు ఏంటంటే నేను అన్ని వాషింగ్ వేసాను అనమాట. సో మా బట్టలతో పాటు బావ ఈ టీషర్ట్ ఒక్కటి పెట్టుకున్నాడు. నేను ఫోల్డ్ చేసిన తర్వాత పెట్టుకుందాంలే మళ్ళీ ఆ బట్టలు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇండియా టైంలో అందరూ కాల్స్ చేయడం వల్ల విష్ చేయడం అలా లేట్ అయిపోయింది. ఇంకా నేను నైట్ అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. ఇంకా మార్నింగ్ పెట్టుకుందాంలే అనుకున్నాడు, హడావుడి వల్ల మొత్తానికే మర్చిపోయాడు అనమాట. పాపం పెట్టుకోవాలి. ఇంకా మొత్తానికి పాప అయితే లేచింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బయట కానీ సరిపోయిందా నిద్ర? ఎన్ని అవర్స్ పడుకున్నావు? అమ్మో నువ్వు ఇన్ని గంటలకు పండుకున్నావు.
అందరూ ఇంతే కదా, పిల్లలు పడుకోకపోతేనేమో ఏం పని అవ్వట్లేదు, పడుకోవట్లే అని చెప్పేసి చూస్తాం. ఒకసారి పడుకున్న తర్వాత ఒక 2 అవర్స్ లేవకపోతే ఇంకా లేవట్లే అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అందులో మాకు కొత్త ప్లేస్ కాబట్టి బోర్ అనిపిస్తుంది అనమాట. బయటికి వెళ్ళి కూర్చోడానికి ఏంటంటే పాప లేస్తే టక్కన బెడ్ చిన్నగా ఉంది, కింద పడిపోతుంది, కింద పడుకోబెట్టడానికి చల్లగా ఉందన్నమాట. సో అలా ఇంకా మేము వెయిట్ చేసాం ఫుల్గా. ఇంకా పాప లేవగానే ఇద్దరం వచ్చి ఆడుకుంటా ఉన్నాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓహో, నీకు ఆ దారాలు దొరికినాయా, అందుకే నైట్ తిరగట్లేదు. ఏయ్ బాయ్ బాయ్ బాయ్. సో ఇంకా పాప లేచాక పాపకు ఫుడ్ అయితే తినిపించేసి మేము 9:30కి అలా బయటకు వెళ్ళైతే పిజ్జా తెచ్చుకున్నాం. పెద్ద ఆకలి లేదు, ఈవినింగ్ తిన్నాం. కాకపోతే నాకు భరించలేని హెడేక్ అయితే వస్తుందన్నమాట. తింటే తగ్గుతుంది అన్నట్లయితే ఇంకా బయటికి వెళ్ళినా కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుందని అలా వెళ్ళి అయితే పిజ్జా అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇండియన్ రెస్టారెంట్స్ ఏం దగ్గర లేకుండే. సో ఇంకా తర్వాత ఏంటంటే అది కూడా బయట కూర్చొని మంచిగా క్యాండిల్ పెట్టుకొని బయట కూర్చొని తిందాము అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా పాపతో ఆపదు కదా. సో అలా పాప పడుకున్న తర్వాత మేమైతే చుట్టూ పిల్లోస్ పెట్టి పాప దగ్గర ఫోన్ పెట్టి ఒక 15-20 మినిట్స్ అయితే అలా ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి అయితే అలా బయట కూర్చున్నాం అనమాట. ఆ చీకట్లో అలల సౌండ్ అదంతా అయితే ఎంత బాగుందో అసలు, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. పైన చుక్కలు కూడా నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చాక చుక్కలను అంత పర్టికులర్గా చూడడం అనమాట. ఎందుకో మరి అవి అంత పర్టికులర్గా కనిపించాయి, ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదో తెలియదు, లేకపోతే అదంతా చీకటిగా ఉండడం వల్ల ఆ ప్లేస్ అంతా బాగా కనిపిస్తుందో తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది అనమాట. పొద్దున్నే లేవగానే ఫస్ట్ మా పాప ఆ వాటరే చూస్తుంది అనమాట. మొత్తం అటే పడుకొని అటు తిరిగి అట్లా చూస్తూ ఉంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఫుల్ విండ్ ఉందనమాట, మంచి అలలు వస్తున్నాయి. బాగుందా నానా? వా పడతావు కన్నా బా. పాప చూడండి ఈ ప్లేస్ నుంచి కదలట్లే అనమాట. అదే ప్లేస్లో ఉండి చూస్తూ ఉంది చూడండి, మంచం చివరుండి మొత్తం బయటికి ఆ వ్యూని చూస్తూ ఉంది. బయట పోయే పిట్టల్ని ఆ వాటర్ కదులుతూ ఉంటే వాటిని చూస్తూ ఉందనమాట. అబ్బో అది చూడు బయట పిట్టలు, అగో బయట పిట్టలు, అదిగో అదిగో. పొద్దున్నే లేవగానే ఇంట్లో అయితే మబ్బుగా లేస్తాం, ఇక్కడేమో లేవగానే ఫ్రెష్ మైండ్ అనిపిస్తుంది అన్నమాట. చూడగానే ఆ బయట వాటర్ అసలు భలే ఉంది వెదర్. కాకపోతే బయట ఫుల్ విండ్ ఉంది, వాటర్ ఫ్లో కూడా ఎక్కువైంది యాక్చువల్గా నైట్కి ఇప్పటికి. మధ్యలో ఈ లాక్ సిస్టమ్ లేకపోతే బాగుండేది, మొత్తం గ్లాస్ అయితే బాగుండేది. ఇక్కడ ఏదో మధ్యలో అడ్డేది. బాగుందా బో. కిస్ పెట్టవా నాన్న. థ్యాంక్ యూ. బాగా వచ్చేసే పాపం 2 డేస్ ముందు నుంచే మనం 1 వరకు అక్కడ ఉండాలి, అలా అయితేనే ఆ ప్లేస్లో ఎంజాయ్ చేస్తాం. 2 అవర్సే ఎండ్ ఉంటుంది. సో వెళ్ళాలి అన్నాడు, కానీ కాకపోతే అవ్వలేదు అనమాట. 4కి అయితే వచ్చాము ఎండ్ వెళ్ళిన తర్వాత. అయినా కూడా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది మంచిగా. తనకి పాపం ఇంట్లోనే ఉండి ఆ కొత్త ప్లేస్కి వెళ్ళేసరికి బాగా ఎంజాయ్ చేసింది. మంచి రిఫ్రెష్మెంట్ ఉందన్నమాట. ఎంతసేపటికి మా ఇద్దరు మొహాలే ఆ ఇల్లు. సో అలా బాగా ఎంజాయ్ చేసింది. సో మీకు కూడా ఈ ప్లేస్ని అయితే ఒకసారి ఒరిజినల్ సౌండ్స్ అయితే వినిపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ వ్యూలో ఫొటోస్ వీడియోస్ దిగుదామంటే ఫుల్ విండ్ వస్తుంది, కొంచెం లైట్గా వర్షం వస్తుంది, బాగా చల్లగా ఉందన్నమాట. ఇంకా మా పాప ఉంది కాబట్టి తన లోపల వదిలేసి మేము దిగలేకపోతున్నాం. బయటకు వచ్చి దిగాను. ఎంత బాగుందో ఆ సౌండ్, అలలు. అసలు ఆ రూమ్లోంచి వ్యూ చూస్తుంటే అయితే సూపర్ ఉంది. 1 టైం ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంది. వస్తుంది కాకపోతే ఫోటోస్ వీడియోస్ దిగడానికి లేదనమాట. బాగా విండ్ వస్తుంది, ఇప్పుడు చలి పెడుతుంది, ఎవరు ఎంజాయ్ చేయలేదు. లోపల నుంచే మా పాప చూస్తుంది. హాయ్ 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 హాయ్. లోపల నుంచే మేము వీడియో తీసుకోవాలి ఇట్లా.
సో ఇంకా ఆ చల్లోనే జాకెట్లు వేసుకొని అయితే ఒక 4-5 ఫొటోస్ దిగాము. ఇంకా మా పాప అయితే పడుకునే టైం అయితే అయిందనమాట. సో పడుకోబెడతా ఉన్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది, తర్వాత వచ్చేసి ఇక్కడ కిచెన్ డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిన్న కిచెన్ ఉంది కదా, దీంట్లో మనకి 1 డేకి కావాల్సిన అంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఉంటే మనకు కావాల్సిన స్పూన్స్ అని, తర్వాత చిన్న చిన్న మసాలాలు అవన్నీ పెట్టారు. ఇంకా మనం కుక్ చేసుకోవడానికి కూడా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అయితే ఉండొచ్చు. మనం కుక్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. ఇంకా ప్లేట్స్, బౌల్స్ అవన్నీ ఇచ్చారు. ఓవెన్, మైక్రోవేవ్ అన్నీ ఇచ్చారనమాట. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి హాల్లో పెద్ద సోఫా, టీవీ, మంచిగా అన్నీ పెట్టుకోవడానికి కబోర్డ్స్, సేమ్ ఇల్లు లాగానే. ఇంకా ఇది హాల్లోనే. ఇక్కడ చూడండి చెట్టు వేర్లని ఎంత బాగా గ్లాస్లో పెడితే అసలు భలేగా కనిపిస్తున్నాయి. చాలా బాగా నచ్చింది నాకు ఇది. నాన్న ఇక్కడ నుంచి బయట నుంచి చూస్తే ఈ వ్యూ, వర్షం వస్తుంది మంచిగా. హాయ్. నెక్స్ట్ ఇట్లా వచ్చేస్తే హాల్లోంచి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది, వాష్రూమ్. బెడ్రూమ్లోంచి ఈ వ్యూ సూపర్ అనమాట. మేము బాగా వచ్చేసి ఆన్లైన్లో ఈ వ్యూ పెట్టారంట. అసలు ఇది ఎంతవరకు నిజం ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకున్నారంట. బట్ ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. ఇమేజ్లో ఎట్లుందో అట్లుంది. బయట బెడ్రూమ్లోంచి ఈ వ్యూ సూపర్ అయితే ఉంది. ఇలా పడుకుంటే మనకు అది కనిపిస్తుంది అనమాట మంచిగా. కాకపోతే నైట్ మాత్రం ఈ ఏరియా చాలా నిర్మానుష్యంగా ఉంది. మనం పల్లెటూర్లలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తుంటే అక్కడక్కడ లైట్స్, అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి కదా, సో అలా అయితే ఉందన్నమాట. సేమ్ అదే కనిపించింది మాకు. సో అలా అయితే ఉంది. ఇంకా మొత్తానికి అయితే మా డే అయితే ఇలా గడిచిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి సర్ప్రైజ్ అనిపించింది అనమాట. సో ముందు డే వెళ్ళిన రోజు ఏంటంటే 4:30కి వెళ్ళాం కదా, బాగా చలిగా ఉంది. బయటకు వెళ్ళి ఫొటోస్ దిగడానికి పాపని లోపల వదిలేయం కదా. సో ఆ రోజు కంటే మేము మార్నింగ్ లేవగానే నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది. వదిలేసి రాబుద్ది కదా ఆ వ్యూని, బట్ ఉండలేం కదా. సో అలా ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట. సో 12కి చెక్అవుట్ చేయాలి. 12కి అంతా ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరాము. పాప అయితే చక్కగా వచ్చిందనమాట. సో ఇంకా బావ మంచిగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళడానికి 45 మినిట్స్ అయితే ఉందన్నమాట. సో అలా అయితే ఇంకా మొత్తానికి వెళ్తా ఉన్నాము ఇంటికి. ఇది మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించింది నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.